అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడానికి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రస్తుతం అసెంబ్లీలో రెండే పక్షాలున్నాయని, ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అన్నారు. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం చంద్రబాబులో ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఉండాల్సి ఉంటుందన్నారు. ఇక అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ స్పందన. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మంటున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ బయట జరిగినటువంటి హైడ్రామాను కూడా మనం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీర్ల పట్ల కూడా ఆయన తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ ను కూడా చేశారు. ఇక ఈ ట్వీట్ లో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం మీద మండిపడినట్టయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వం భయంతో నెట్టుకొస్తుంది, భయంతోనే ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. 50 రోజుల చంద్రబాబు పాలనలో పూర్తి స్థాయిలో కూడా విఫలమయ్యారు. పాలన మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. కాబట్టి ఒక భయంతోనే చంద్రబాబు తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఆయన మాట్లాడారు. పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు. అలా ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు అడుగుతారు. కాబట్టి కేవలం స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లతో నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎంత భయమా చంద్రబాబు అంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం అధికార పక్షం, విపక్షం రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకే ఒక్క పార్టీ కేవలం విపక్ష పార్టీగా ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేత కింద గుర్తించాలి. కాకపోతే అలా గుర్తించేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం భయపడుతుందంటూ కూడా మండిపడ్డారు. ఒకవేళ విపక్ష నేత కింద గుర్తిస్తే కొన్ని హక్కులంటూ కూడా వస్తాయి. ప్రజల పక్షాన విపక్షం పోరాడేందుకు, ప్రశ్నించేందుకు ప్రతిదానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశాన్ని ఎక్కడ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అనేటటువంటి భయం చంద్రబాబు ప్రభుత్వానికి పట్టుకుందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తమ గళాన్ని వినిపించేందుకు తాము ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ నడుస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా విఫలమయ్యారు తదితర అంశాలన్నింటినీ కూడా మేము ఢిల్లీలోనే తేల్చుకుంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన ముందు గతంలో ప్రకటించినట్టే ఈ నెల 24న ఢిల్లీ వేదికగా కూడా ఆయన మొత్తం నిరసన తెలుపబోతున్నారు. ఈ నిరసనకు సంబంధించి ఇప్పటికే కమ్యూనిస్టుల మద్దతు కూడా ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి ఇప్పటి నుంచే తీసుకురావాలి. అలాగే తమ పార్టీ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక తపన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఢిల్లీ వేదికగా జరపనున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని కూడా ఆయన కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలన్న అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలకి, అలాగే దేశ ప్రజల దృష్టికి తాను తీసుకెళ్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోవచ్చు స్పందన. పూర్తి స్థాయిలో జగన్ మళ్ళీ కూడా రంగ ప్రవేశం చేశారని అయితే మనకు అర్థమవుతుంది. ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండి తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి దూకుడు అయితే ప్రదర్శించారు, ఇప్పుడు కూడా అదే దూకుడుతో ప్రజల్లోకి కనుక వెళ్తే ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో అయినా సరే ప్రజలు మనల్ని ఆదరిస్తారనేటటువంటి ఒక నమ్మకాన్ని, అలాగే కేడర్లో కూడా పూర్తి స్థాయి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కొంత ఉధృతంగా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. కొంత అగ్రెసివ్నెస్ అనేది ప్రదర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద ట్వీట్ల వర్షం కూడా కురిపించారని అయితే మనం చెప్పుకోవచ్చు స్పందన.